వారందరికీ అలాగే దినదినము వాక్యము ద్వారా ఆయా ప్రాంతాల్లో నుంచి వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలైన వారందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకుందండి. కీర్తనలు 20వ కీర్తన. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసి చక్కగా దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానిస్తున్నప్పుడు చక్కగా చూడండి. వాక్యం చూడటాన్ని బట్టి అర్థమైంది, చదవటాన్ని బట్టి గ్రహించటాన్ని బట్టి వాక్యము విలువ విశిష్టత ఏమిటో మీకు తెలిసింది. కీర్తనలు 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుముగాక. ఈ రాత్రి మనం ధ్యానించుకోబోయే వాక్యము చాలా విలువైంది. నేనేమంటానంటే, ఈ రాత్రి ఈ వాక్యము దేవుని మందిరములో ఉండే వినే మీరు, తర్వాత యూట్యూబ్ ద్వారా వినబోయేవారు చాలా 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 ధన్యులు అని నేను చెబుతాను. ఈరోజు వింటున్న ఈ వాక్యం వినని వారికైతే కోట్లు దారబోసినా కానీ దొరకదు అని నేను నిశ్చింతగా చెప్పగలుగుతాను. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసిండు, దేవుడు మిమ్మల్ని సమకూర్చిండు, దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచిండు. కాబట్టి ఈ రాత్రి విత్తబోయే వాక్యము చాలా విలువైంది. నీవు గనక హృదయాన్ని సిద్ధపరచుకొని ఈ వాక్యాన్ని గనక దేవుని సన్నిధిలో అర్థం చేసుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తేనేమో దేవుని యొక్క విలువ ఏంటి, నా విలువ ఏంటి అన్నది నీకు అర్థమైంది. ఏదో రావాల్సి వచ్చాను, తప్పదు, పనికి పోయినా కానీ ఈ సావు తప్పదన్నట్టుగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ ఉద్దేశంతో కనుక నువ్వు వాక్యం వింటే ఇది నీ శరీరానికి నీ జీవితానికి వంట పట్టదు. వినగలిగే మనస్సు, గ్రహించగలిగే మనస్సు నీ దగ్గర ఉంటే వాక్యము అంటే ఏంటి అన్నది నీకు అర్థమైంది. నేను మరలా చదువుతున్నా, ఈరోజు ఇవ్వబోయే వర్తమానం చాలా విలువైంది. నువ్వెంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని దగ్గరగా యూట్యూబ్లో ఉన్నోళ్ళైనా సరే వాక్యాన్ని కనుక ఎంత జాగ్రత్తగా ఏంటో అంత అర్థమైద్ది నీకు. లేదు అని ఒకవేళ నువ్వు సందేహాత్మకంగా కనుక ఈ వాక్యం వింటే నీ బ్రతుకుకు అర్థం ఏంటో కూడా తెలియకుండా పోయిద్దంట. మనం చదువుకున్న మాటలో ఉన్న అర్థం ఏంటంటే, చాలామంది భూమి మీద అతిశయపడి బ్రతుకుతున్నారు. ఎవరి అతిశయాన్ని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు. అతిశయం దేనిని బట్టి వస్తుందయ్యా అంటే, డబ్బును బట్టి, హోదాను బట్టి, అర్థమైందా, ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి, ఇకపోతే సేవకులకి సంఘాలను బట్టి, విశ్వాసాలను బట్టి, కారులను బట్టి, బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, పొలాలను బట్టి, ఇలాగే ఎవరు అతిశయము వాళ్ళు పడతా ఉన్నారు. దేని విషయంలో అసలు మానవుడు అతిశయపడాలో చాలామందికి తెలియట్లేదు. ఒక విశ్వాసే కానీ ఒక సేవకుడే కానీ ఏ విషయంలో అతిశయపడాలి, అసలు అతిశయం అంటే ఏంటి, ప్రౌడ్ అంటే ఏ విషయంలో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఏ విషయంలో ప్రౌడ్గా బ్రతకాలి. యవనస్తులైతే చదువు విషయంలో ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు.
నేను చదువుతున్నా వాడు చదవట్లేదని, ఉద్యోగస్తులైతే నేను ఉద్యోగం చేస్తున్నా వాడు ఉద్యోగం చేయట్లేదన్న ఫ్రౌడ్, వ్యవసాయం ఉన్నవాడు నాకు వ్యవసాయం ఉంది వాడికి వ్యవసాయం లేదన్న ఫ్రౌడ్, కష్టపడి డబ్బులు తెచ్చుకునేవాడు నేను బాగా తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారన్న ఫ్రౌడ్. ఇది కాదు ఫ్రౌడ్ అంటే, ఇది కాదు అసలు. అతిశయం అనేది మనుష్యుల్లో ఈరోజు ఎలాగైపోయిందంటే ఒక పాపం అయిపోయింది. పాపం చేయకపోయినా కానీ అతిశయాన్ని బట్టి పాపం చేస్తున్నారు. వ్యభిచారమే పాపం కాదు, అక్రమ సంబంధమే పాపం కాదు, టీవీ చూడటం అని పాపం కాదు. ఈరోజు క్రైస్తవుల నేత్రాలలో పాపం ఎక్కడ దాచబడిందయ్యా అంటే ఫ్రౌడ్నెస్లో దాచబడింది. సంఘాన్ని చూసుకొని అతిశయపడే సేవకుడు, ఏవండి కలిగిన దానిని చూసుకొని అతిశయపడే మానవుడు. ఈరోజు భూమి మీద అసలు ఎన్ని రకాలుగా పరిస్థితులు విజృంభిస్తున్నాయి అంటే మానవుడు దేవుడే కాదనుకున్నంత రీతిగా విజృంభిస్తున్నాయి. నేను మరలా చెబుతున్నా, మానవుడు దేవుడే లేడన్నంతగా అతిశయిస్తున్నారు. దేనిని బట్టో తెలుసా? దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న తర్వాత, దేవుడు నిన్ను బ్లెస్ చేసిన తర్వాత, ఐశ్వర్యంలో అయి ఉండొచ్చు, ఘనతలో అయి ఉండొచ్చు, కుటుంబంలో అయి ఉండొచ్చు, సమాధానంలో అయి ఉండొచ్చు, ఎన్నో విషయాలలో దేవుడు జ్ఞాపకం చేసుకొని మానవుడిని ఒక ఉన్నతమైన స్థానంలో పెడతంటే, ఆశీర్వదింపబడుతున్న మానవుడు ఏం చేస్తుందంటే అతిశయించాల్సిన విషయంలో అతిశయించకుండా, ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయంలో ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండా, పనికిమాలిన విషయాలన్నిటి మీద ప్రౌడ్నెస్ని పెంచుకొని, అతిశయాన్ని పెంచుకొని, గర్వాన్ని పెంచుకొని, అవివేక హృదయంతో బ్రతుకుతున్న మానవులు భూమి మీద ఎన్నో కోట్ల మంది జనసమూహం ఉన్నారు. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఎదురుగా ఆస్తిని చూసి అతిశయపడేవాడు ఉంటాడు, నీ ఎదురుగా ఉద్యోగం చూసుకొని అతిశయపడేవాడు ఉంటాడు, నీ ఎదురుగా భూమిని చూసుకొని అతిశయపడేవాడు ఉంటాడు, నీ ఎదురుగా బంగారాన్ని చూసుకొని అతిశయపడేవాడు ఉంటాడు, నీ ఎదురుగా చదువుకుంటున్నవాడు ఉన్నాడని అతిశయపడేవాడు ఉంటాడు, నీ ఎదురుగా అందంగా ఉన్నానన్న ఫీలుతో బ్రతికేవాడు ఉంటాడు. ఎన్నో రకాలుగా ప్రౌడ్ని పెంచుకొని, నేను వ్యాపారంలో బాగున్నాను, కుటుంబం బాగుంది, పిల్లలు బాగున్నారు, నాకేమైంది అనుకుంటూ బ్రతికే పరిస్థితులలో ఎంతోమంది నీ ఎదురుగా ఉంటారు. అయితే ఒక క్రైస్తవుడు గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే, ఆ విషయాలలో అతిశయపడేవాడు కంటే కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుతున్నారు. కలిగిన ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, తెలివితేటలను బట్టి అతిశయపడుతున్నారు. అయితే క్రీస్తు నెరిగిన ప్రతి విశ్వాసి అయినా సేవకుడైనా కానీ కలిగిన సంఘాన్ని బట్టి కాదు అతిశయపడాల్సింది. అర్థమైందా? కలిగిన అందాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, ఘనతను బట్టి కాదు. మరి దేనిని బట్టి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలయ్యా అంటే, సృష్టికర్త అయిన దేవుడే నా వశమై ఉన్నాడన్న విషయంలో ప్రతి క్రైస్తవుడు అతిశయపడాలి. స్తోత్రం చెబుదామా? మంచిగా చెబుదాం. సృష్టికర్త నా వశమై ఉన్నాడు, సృష్టికర్తకే నేను ఆరాధించటానికి ఒక విశ్వాసినై ఉన్నానన్న విషయంలో మనం అతిశయపడే వారముగా ఉండాలని పరిశుద్ధ గ్రంథము తేటగా సెలవిస్తుంది. బిడ్లారా, అక్కడ రాయబడిన మాట అదే. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారులే కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుముగాక. ఏ నామమును బట్టి? కలిగిన వస్తువులను బట్టి కాదు, కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి కాదు, కలిగిన పిల్లలను బట్టి కాదు, కలిగిన భర్తను బట్టి కాదు, భార్యను బట్టి కాదు, సంపాదిస్తున్న సంపాదన బట్టి కాదు అతిశయించాల్సింది. నాకెంత వచ్చినాయి, నీకు అంత వచ్చినాయి అన్న దాని మీద కాదు అతిశయపడాల్సింది. ఒక క్రైస్తవుడు లైఫ్ దేని మీద ఆధారపడి ఉండాలయ్యా అంటే
నువ్వు ఆరాధిస్తున్న దేవుని మీద మాత్రమే ఆధారపడి నువ్వు బ్రతకాల. దేవుడు లేకుండా క్రైస్తవుడు లేడు. దేవుడు లేకుండా సృష్టి లేదు. దేవుడు లేకుండా మానవుడు లేడు. కాబట్టి సృష్టికర్త అయి ఉన్న దేవుడు ఇప్పుడు మనందరికీ దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నీ అతిశయం ఏమవ్వాలంటుందంటే భక్తుడు, బాబు నువ్వు సంపాదించింది చూసుకొని అతిశయపడొద్దు. మనం ఎట్టున్నాం, మన పిల్లలు ఎట్టున్నారు, వాళ్ళ కుటుంబాలు అట్టదచ్చినాయి, వాళ్ళ ఆయన అట్టదచ్చిండు, వాళ్ళ ఆమె ఎట్టదచ్చింది, ఇవి కాదు అతిశయం. ఒక క్రైస్తవుడు అతిశయం ఏమిటంటే నువ్వు ఎరిగిన దేవుణ్ణి బట్టి, ఆయన నామమును బట్టి నువ్వు అతిశయించుటూ బ్రతకాలే కానీ నా దేవుడు నువ్వు నిలబడే ప్రతి స్థలములో నిన్ను ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో అన్నాడు కదా, నన్ను గణపరచు వారిని, చెప్పండి అందరికి వచ్చిన వాక్యమే కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరింపజేస్తాను. నన్ను ఎవరైతే గణపరుస్తారో, నేను తింటున్న ఆహారం దేవుని కృప, నేను కట్టుకున్న వస్త్రం దేవుని కృప, నా భర్త క్షేమం దేవుని కృప, నా పిల్లల క్షేమం దేవుని కృప, మా పరిచర్య దేవుని కృప, ప్రతి దానికి దేవుని కృపను ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు నువ్వు 10 రూపాయలు సంపాదించినా కానీ ఈ 10 రూపాయలు సంపాదించుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడని ఆయనను నువ్వు గణపరిచినప్పుడు, ఆయన నువ్వు హెచ్చించినప్పుడు, ఆయన మహిమకు నువ్వు పాత్రుడు అయినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నన్ను నువ్వు గణపరిచే ప్రతి స్థలములలో నేను నిన్ను నిశ్చయముగా గణపరుస్తాను. హల్లెలూయా. ఈరోజు మనుష్యుడు దేవుని గురించి చెప్పుకోవటానికి సిగ్గుపడుతుండు, దేవుని నామాన్ని ప్రకటించడానికి సిగ్గుపడుతుండు. నువ్వు క్రైస్తవుడివేనా అంటేనే చెప్తే ఏమంటారో, కులములో నుంచి వెలివేస్తారేమో, గ్రామములో నుంచి వెలివేస్తారేమో. ఏమండి, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని రావటానికి సిగ్గు, బైబిల్ని పట్టుకొని రావటానికి సిగ్గుపడుతున్నారు క్రైస్తవులు. మీరు పేరుకు క్రైస్తవులే, పేరుకు క్రీస్తుని ఎరిగిన బిడ్డలే. ఏంటంటే సిగ్గు. అదే బుక్స్ తీసుకొని కాలేజీకి పోరాను దర్జాగా పోతాడు వాడు. బైబిల్ తీసుకొని పరిచయకి రారా నాయన అంటే మాత్రం వెనక అమ్మో నాన్నో తీసుకొస్తేనే ప్రార్థనకు వస్తున్నారు. భార్య మోసుకొని వస్తే భర్త ప్రార్థనకు రావటం. దేవుణ్ణి ఎక్కడ గణపరుస్తున్నావు నువ్వు? దావీదు అంటాడు కదా, జనులలో నేను నా దేవుని నామాన్ని గణపరుస్తాను అంటుండు. స్తోత్రం చెప్పండి. అందుకే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నా యందు అతిశయపడు వారిని నేను అతిశయాస్పదముగా ఒక ఉన్నతమైన స్థానములో నేను వాళ్ళను ఉంచుతానని ఈ రాత్రి నా దేవుడు సెలవిస్తున్న మాట. మీరు చూడండి, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోస్ ఏమన్నాయో తెలుసా? లాస్ ఏంజలస్ అనే ప్రాంతం అమెరికాకు చెందింది. అమెరికా రాష్ట్రంలో సగము ప్రాంతం ఒక రిచ్ కంట్రీ అన్నమాట. అది రిచ్ ప్రదేశం. అది ఈ లాస్ ఏంజలస్ ప్రాంతము గడిచిన 3 రోజుల నుంచి భయంకరంగా తగలబడుతుంది. అక్కడ చాలా ధనవంతులు ఉండే ప్రదేశం అది. ప్రపంచంలో పెద్ద పెద్ద హాలీవుడ్ హీరోస్, హీరోయిన్లు, బిజినెస్ మ్యాన్లు, బ్రిలిగేట్స్, అర్థమైందా? పెద్ద పెద్ద ఉన్నతమైన అధికారులందరూ నివాసం చేసే స్థలం ఏంటో తెలుసా? లాస్ ఏంజలస్. ఆ లాస్ ఏంజలస్ ప్రాంతం అంతా ఇప్పుడు ఎలా ఉందంటే, కొన్ని కోట్ల భవంతులు, 30,000 ఎకరాల స్థలం అంతా కూడా బోడెదైకోలింది, బోడెదగా మిగిలింది. దీనికి గల కారణం ఏంటో తెలుసా? ఆ లాస్ ఏంజలస్ ప్రాంతంలో ఉన్న జనము పోయిన 2వ తారీఖు 3వ తారీఖు 3, 4, 5వ తారీఖు టైంలో గోల్డెన్ గ్లోబల్ అనే ఒక మంచి ప్రోగ్రామ్ను సిద్ధపరుచుకున్నారు. దీంట్లో రిచెస్ట్ పర్సన్స్ అందరూ ఆ ప్రోగ్రాంలోకి అటెండ్ అయ్యారు. ఇలాగే మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోకి అటెండ్ అయ్యారు. పెద్ద పెద్ద రిచ్ పర్సన్స్,
ప్రపంచంలోని ధనవంతులు కూడా అక్కడ చేర్చబడ్డారు. హీరోలు, హీరోయిన్లు, ప్రముఖులు, బ్రిలిగేట్స్ ఎంతోమంది ఆ ప్రాంతానికి వచ్చి మీటింగ్లో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఒక నామినేషన్ పెట్టుకున్నారు వాళ్ళందరూ. ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాము, దేని మీద మనం ఎక్కువ లవ్ కలిగి ఉన్నామని చెప్పేసి వాళ్ళ నామినేషన్ వేస్తేనంట ఆ దేశం మొత్తం మీద తల్లిని ప్రేమించే వాళ్ళు 1%, 3% వస్తే, ధనాన్ని, వాళ్ళ ఉద్యోగాలను ప్రేమించే స్థానములు మరికొద్ది స్థానములు వస్తే, దేవుణ్ణి ప్రేమించే వారి స్థానం ఎంత ఉందా అని చెప్పేసి చూస్తే 0% లాస్ ఏంజల్స్ ప్రాంతంలో వచ్చింది. అయితే అక్కడ యాంకరింగ్ చేసే ఒక స్త్రీ లేచి నిలబడింది అన్న మాట ఏంటంటే, ఈ లాస్ ఏంజలీస్ ప్రాంతంలో ఉన్న ధనవంతులలో ఈ ప్రాంతం అసలు దేవునికి సంబంధించిందే కాదు, దేవుడు అన్నవాడే లేడు. ఈ ధనము మా ద్వారా సంపాదించుకున్నాం, ఈ ఆరోగ్యము మా ద్వారా మాకే కలిగింది, ఈ భవంతులను మేము కట్టుకున్నాం, ఈ ఉద్యోగాలు మేము సంపాదించుకున్నాం, ఈ వ్యాపారాలు మేము వృత్తి చేసుకున్నాం, కాబట్టి మాకు దేవుడు లేడేమి లేడు, స్వయశక్తిగా మేము బ్రతుకుతున్నాం, కష్టం ఎవడిది మాది, పొద్దుగూకులు రెక్కల ముక్కలు చేసుకునేది ఎవడు నేను, డబ్బులు ఎవడివి నాయి అని లాస్ ఏంజలీస్ ప్రాంతంలో ఉన్న బహు రిచెస్ట్ పర్సన్స్ అందరూ కూడా దేవుని నామాన్ని హేళన చేశారు. అందరూ కూడా దేవుడు అనేవాడే లేడు, ఇదంతా దేవుని ద్వారా కలిగింది కాదు, అసలు దేవుడు లేని పట్టణం ఏదన్నా ఉందంటే అది లాస్ ఏంజలీస్ అని చెప్పేసి నిర్ధారణ చేసుకున్నారు వాళ్ళు. అది జరిగిన 2-3 రోజుల తర్వాత జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఆ లాస్ ఏంజలీస్ ప్రాంతం అంతా కూడా భయంకరమైన అగ్నికి ఆహుతైపోయింది. కొన్ని కోట్ల భవంతులు కాలిపోయినాయి, కొన్ని కోట్ల నివాసాలు కాలిపోయినాయి, కొన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ధనవంతుడు, రిచెస్ట్ పర్సన్ అని పిలువబడిన వాడు ఇప్పుడు బికారిగా రోడ్డు మీద నిలబడి, ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో నిలబడి భోజనం కొరకు చూస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? దేవుడే నాకేం చేశాడని ప్రశ్నించే వాళ్ళు చాలామంది. ప్రార్థనే చేస్తున్నాం, దేవుడు మాకేం చేసిండు, ఉపవాసాలే ఉన్నాం, దేవుడు మాకేం చేసిండు, ప్రభువుని వేడుకున్నాం, దేవుడు మాకేం చేసిండు అన్నట్లుగా దేవుణ్ణి తిరస్కరించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఏమంటాను తెలుసా? ఐశ్వర్యవంతుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా కానీ దేవుడు లేడు అనుకున్నవాడు బుద్ధిహీనుడు. అలా స్టేట్మెంట్ ఇచ్చారో లేదో 2-3 రోజులకి లాస్ ఏంజలీస్ మొత్తము కూడా భయంకరమైన కట్టడుగులో భయంకరమైన అగ్ని ఆకుతైపోయింది. నేను ఒక 2 వీడియోలు మీకు చూపిస్తా, తర్వాత నేను వాక్యంలోకి వెళ్తా. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ ప్రాంతం ఎలా మండుతుంది, వాళ్ళ ఇల్లులు ఎలా మండుతున్నాయి అన్నది నేను చూపిస్తా. ఒకసారి చూడండి, ఒక 2 వీడియోలు నేను చూపిస్తాను. Watch out! Judgment is coming. You're going too far. There's a point beyond which the patience of God will not go. There's a line drawn. Watch out! ఇదంతా Judgment కాలిపోతుంది, is coming. ఇదంతా మంటలు, మీకు అగుపడుతున్నాయి అన్ని మంటలు. There's a point beyond which the patience of God will not go. There's a line drawn among nations and among individuals and in families and in communities. Be not deceived. God is not mocked. ఇంకొక వీడియో చూపిస్తా, ఒక్క నిమిషం. You can't say this was anything but ఇదంతా God. బోడదే, I shouldn't be crying because మీకు అగపడుతున్న my ఏరియా entire మొత్తం block బోడదే. is burnt ఒక down. ఇల్లే అగపడుతుంది, but కాలకుండా God ఒక ఇల్లు saved my అగపడుతుంది. house. Why? ఆ are all ఇల్లు my కాలన neighbors- వ్యక్తి సాక్ష్యం చెబుతుంది. Why are they? ఏమనంటే ఏడ్చుకుంటూ, And then నేను యేసు ప్రభువుని ఎరిగాను, 2 burnt down blocks. ఆయనే నా సొంత There's one రక్షకుడుగా house అంగీకరించి, standing, and that's mine. కాబట్టి All throughout Scripture, it is చుట్టుపక్కల emphasized అన్ని that ఇల్లులు there కాలినా is కానీ protection for నా those దేవుడు who నన్ను fear and trust కాపాడిండని the Lord. ఏడుస్తూ God సాక్ష్యం is చెబుతుంది. real. He loves you and He wants to మొత్తం do good బోడదేని things in your ఇల్లులన్నీ ఆ ఒక్కిల్లే మిగిలింది. ఇటు చూడండి, ఇంకా अपनी आंखों के सामने अपने एक शहर को जलते हुए देख रहा है अमेरिका। कैलिफोर्निया के जंगलों में लगी आग की वजह से अमेरिका का लॉस एंजलिस शहर कई दिनों से जल रहा है और यह सुपर पावर माना जाने वाला देश कुछ नहीं कर पा रहा। इस आग से 10,000 से ज्यादा इमारतें जल चुकी हैं।
12.5 लाख करोड़ रुपए से ज्यादा का नुकसान होने का अनुमान है। భయంకరంగా కాలిపోతున్న दुनिया की सबसे बड़ी ताकत और बेशुमार दौलत होने के बाद भी కొన్ని కోట్ల अमेरिका రూపాయల ఆస్తులు आज के आगे నష్టమైపోయింది. बेबस है। దేవుడు లేడు అని వాళ్ళు బ్రతికారు. దేవుడు మాకేం చేయలేదన్నారు. దేవుడే లేడు, మా సొంత శక్తిని कुदरत अपना నిర్ధారణ विकराल చేసుకున్నారు रूप వాళ్ళు. दिखा रही है। తల్లి జాడ పిల్లకు లేక చూడండి ఎలా కాలుతున్నాయో చూడండి. పిల్ల జాడ అది చూడండి మొత్తం ఎలా కాలిపోతుందో. ఏరియా మొత్తం కాలిపోతుంది. భయంకరమైన ఉపద్రవం. రీసెంట్గా 11వ తారీఖు కాలింది ఒక దగ్గర. రీసెంట్గా ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాం మీకు. రీసెంట్గా 11వ తారీఖు ఒక ప్రాంతంలో కాలింది. ఇక ఇది చూడండి. భయంకరమైన గాలులతో అంత విపరీతంగా కాలిపోతున్న ఇల్లులు, రోడ్లు, భవంతులు. జనం ఎంతో మంది పరుగులెత్తుతున్నారు ప్రాణాలను కాపాడుకోవటానికి. ఇలాగా ఎన్నో రకాల ఆస్తుల నష్టంతో బ్రతుకుతున్నారు జనం. నేనేమంటాను తెలుసా, దేవుడు లేడు అనుకొని నువ్వు బ్రతికితే బుద్ధిహీనరాలు అయినట్టు. ఇదంతా నా ద్వారా కలిగిందని ఒకవేళ నువ్వు అనుకుంటే, నా శక్తి, నా బలము, నా జ్ఞానం అనుకుంటే పొరపాటు అది. ప్రతిదీ దేవుని నామమును బట్టి అతిశయపడాలా. ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్ ఏమైందయ్యా అంటే వ్యర్థమైపోయింది. ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులు నష్టం వచ్చినాయి. రిచెస్ట్ పర్సన్ బిల్ గేట్స్ అనబడిన వ్యక్తి కూడా ఇప్పుడు ఏడున్నాడో తెలుసా? రోడ్డు మీద ఉన్నాడు. దేవుణ్ణి తిరస్కరించిన వాడు ఏమి సాధించగలుగుతాడండి? ఈరోజు విశ్వాసులకు దేవుడు అంటే భయం లేకుండా పోయింది. ఏదో నామకార్థమైన భక్తి చెయ్యాలి, చేయకపోతే నిత్తిప్పలో పోవాలి, పోకపోతే నిత్తిప్పలో వెళ్ళకపోతే ఒక మాట, ఎందుకు వచ్చిన బాధ అన్నట్లుగా కష్టతరముతో భక్తి చేస్తున్నారు విశ్వాసులు. ఇది చూస్తుంది సింపులే. ప్రభువు 2వ రాకడలో భయంకరమైన అగ్నిగండలు కురవబోతున్నాయి భూమి మీద. ఆనాడు ఎవడు తప్పించలేడు, ఆనాడు ఎవడు రక్షించలేడు. కాబట్టి ఏది ఉన్నా కానీ కలిగి ఉన్న జీవితాన్ని దేవుని నామమును బట్టే అతిశయించు బ్రతకాలు. నువ్వు బ్రతికినంత కాలం అది చేద్దాం ఇది చేద్దాం అనుకునే బ్రతకాలు. నువ్వు నీ అతిశయం ప్రభువుని బట్టి ఉండాలి కానీ నీ బిడ్డలను బట్టో, నీ తెలివిని బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో, నీ ఐశ్వర్యాన్ని బట్టో ఉండకూడదండి. అతిశయించిన వారందరూ పడిపోయారు. గర్వించిన వారి గర్వమంతా అణిచివేయబడింది. ప్రభు కృప ఏంటో తెలుసా? 2024లో నీకు క్షేమస్థితిని కలుగు చేసి 2025లో నేను సజీవంగా పెట్టింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి నీ అతిశయం ఏమై ఉండాలంటే దేవుణ్ణి బట్టి మాత్రమే నువ్వేం చేయాలి చెప్పండి? అతిశయించాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 చదవండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిని పోలి ఉన్నారు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవలెను. ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. కొందరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారంటే డంబములు. డంబములంటే లేనిపోని మాటలు. కొంతమంది మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది. లేనిది చెప్పారంటే ఏమంటారంటే ఈడెచ్చులుగా మాట్లాడుతుండ్రా అంటారు. దాన్నే డంబం అంటారు. డంబములు. దాన్ని బట్టి అతిశయపడుతున్నారు. లేనిది ఉన్నట్టుగా చెప్పుకొని అతిశయపడతా ఉంటారు. కలిగినది మరిది దేవుని వల్ల కలిగాను అని యథార్థంగా చెప్పుకోవటానికి కూడా మనసు రాదు కొంతమందికి. దేవుడు ప్రేమించి ఐశ్వర్యం ఇచ్చిండు. దేవుని కృపను బట్టి ఐశ్వర్యాన్ని కలిగానని చెప్పటానికి కూడా మనసు రాదు కొంతమందికి. అయితే డంబములు చెప్పమను ఎన్ని చెబుతారో లేనిపోని ముచ్చట్లు చెప్పమంటే భయంకరంగా కుదిరించుకొని చెబుతారు. ఇది చెడ్డది అంటుంది పరిశుద్ధ గ్రంథం. మన అతిశయం అలా ఉండకూడదు. మన ప్రౌఢ అలా ఉండకూడదు. మనం దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు, సృష్టి యావత్తు స్వాధీనంలో ఉన్న దేవుడు, అనుదినము కృప చూపుతున్న దేవుని నామమును బట్టి మాత్రమే మనము అతిశయపడాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. డంబపు మాటలు మానాలి. అర్థమైందా? పనికి మాలిన అతిశయం తీసివేయాలి. కొంతమంది వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే అతిశయపడతా ఉంటారు. ఇక ఎదుటి కుటుంబాన్ని హీనపరిచినట్లుగా, వాళ్ళ కుటుంబం మీద లెక్కలో లేనట్లుగా అతిశయంతో మాట్లాడుతూ ఉంటారు. అవి డంబపు మాటలు అన్నమాట. నీకు తెలియదు. ఎదురున్న మంచి ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళ పడే అంత ఎచ్చులు భూమి మీద ఎవడ పడరా అనుకుంటారు. అర్థమైపోయింది. నీ మాట చెబుతుందో వాళ్ళకి నువ్వు డంబపు మాటలే మాట్లాడుతున్నావని. దాన్ని తీసివేయాలి. అది చెడ్డది అంటుంది పరిశుద్ధ గ్రంథం. మరి నీ అతిశయం, నా అతిశయం ఏమై ఉండాలంటే మనం ఆరాధిస్తున్న దేవుని నామమును బట్టి మాత్రమే. కలిగింది చూసి అతిశయపడొద్దు. కొంతమంది కలిగింది కొద్దిగైనా దాన్నే చూసుకొని అతిశయపడతా ఉంటారు. ఇక వద్దు గూకులు. దాన్ని చూసుకోవటం అతిశయపడటం, దాన్ని చూసుకోవటం అతిశయపడటం. ఇక ఇదే సరిపోయింది. మరి దేవుని కృపను బట్టి ఇది కలిగి ఉన్నాం, లేదంటే ఈ భవిష్యత్తు కలిగి ఉన్నాం, ఈ ఆరోగ్యం కలిగి ఉన్నాం, ఈ సమాధానం కలిగి ఉన్నాం. చాలు. నా దేవుని కృప చేత నా కుటుంబం ఇలా కట్టబడింది, నా కుటుంబం ఇలా స్థిరపడింది, నా కుటుంబం దేవుని నామాన్ని ఎరిగేటట్లుగా ఆయన చేశాడు అని ఆయనను కనపరుస్తూ ఆయనను అతిశయించాలి. కానీ నీకు కలిగింది, నీకు ఉన్నది, నీకు లేనిది, ఏమండి, కలిగిన పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, భవంతులు, భవనాలు, కార్లు, బంగళాలు, బంగారం, ఎండి, లేనిది సంపాదించాలన్న అతిశయం, కలిగిన దాంతో సంతృప్తి పడమంటుంది పరిశుద్ధ గ్రంథం. పౌలు అంటుండు, నేను లేమి ఎందును సంతోషములు కలిమి ఎందును సంతృప్తి కలిగి ఉన్నానంటుండు. స్తోత్రం చెబుదాం. ఏం కలిగి ఉన్నాడంట? సంతృప్తి కలిగి ఉన్నాడు. లేనిది కావాలనుకోవటం కూడా అతిశయమే, కలిగినది చూపించుకోవటం కూడా అతిశయమే. మరి ఏం చేయాలయ్యా అంటే మరుగైపోయిన అనుభవంతో బ్రతకాల. దేవుని సన్నిధిలో మరుగైపోయిన అనుభవంతో జీవించాలండి. కొంతమంది చూడండి, కోట్లకు ఆస్తుల పరులు ఉంటారు. మనమేమో ఏమీ లేకుండానే వాచీలు, పెన్నులు పెట్టుకొని తిరుగుతాం. మన ఎట్టంటే
సరే దేవుని కృపను బట్టి ఇచ్చిందిలే అని కలిగింది ఏదో చూపించుకుంటా తిరుగుతాం. కొంతమందికి ఆస్తులు కోట్లు కొన్ని, వాళ్ళు చూడండి వాచ్ బెటరు, ఏమండి కొంతమంది చూపించుకోవడానికి అవసరమైతే రోల్ గోల్డ్ అయినా ఒక 5 ఉంగరాలు తగిలించుకొని తిరుగుతూ ఉంటాడు. కొంతమందికి కోట్లు కాస్తున్నా కానీ ఏం చేస్తారు తెలుసా, బయటపడరు. అసలు లేని వాళ్ళకి పేదోళ్ళగా పడతారు రోడ్డు మీద, టీకు డబ్బులు లేని వాళ్ళు కూడా అగపడతారు. మాటలు ఎట్టుంటి అప్పటికప్పుడే. మేము ఎంత పేదోళ్ళవో తెలుసా మీకు? ఉండిద్ది, సమృద్ధిగానే ఉండిద్ది, డబ్బులు లేకుండా మాత్రం అస్సలు ఉండవులే. కానీ ఎంత పేదరికాన్ని చూపిస్తారో ప్రభువుకి. ఆయనేమమ్మా, నేను నిన్ను ఐశ్వర్యవంతురాలను చేశాగమ్మా, నేను నిన్ను ఐశ్వర్యవంతుడిని చేశాగా అంటే, నువ్వు చేసిన ప్రభువా, నేను మాత్రం పేదరాలనే చెప్పుకోవాలి జనాలకి, నేను పేదోడిననే చెప్పుకోవాలి. అందుకే నన్ను ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరు చెప్పండి? ఇటు కొత్త సొక్క, కొత్త పెన్ను, కొత్త వచ్చి పెట్టుకొని వచ్చి నమ్ముతారు. ఏగా డబ్బులు అంటే నమ్మరు. మిమ్మల్ని మాత్రం నేను నమ్మాలా, మీరు మాత్రం నన్ను నమ్మాలంటారు అంతే. మా దగ్గర లేవు అంటే లేవు అయ్యా, లేవు. కలిగినది చూపించుకోవటం ఒక అతిశయం అయితే, కలిగినది లేదని చెప్పుకోవటం ఒక అతిశయం. ప్రభు కృప అది కాదండి. దేవుడు ప్రేమించి ఇచ్చింది నా దగ్గర ఉంది, దేవుని కృపను బట్టి మేము ఇలా బ్రతుకుతున్నామని చెప్పుకోవటమే అతిశయం. ఎప్పుడు దిగాలుగా లేనట్లుగానే కొంతమందితో మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఏమేస్తుంది? భయం. ఎందుకో తెలుసు? ఎప్పుడు చూడు 2025 ప్రారంభమైంది, 2025 ఎండింగ్ వరకు కూడా ఇక పేదరికంలో ఉన్నోళ్ళలాగే మాట్లాడుతున్నారు. 2024లో ప్రభువా వాళ్ళకి కనికరించయ్యని అన్నా, వాళ్ళకి ఏం తక్కువ చేయలే ప్రభు. 2024లో ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళని ఉంచిండు. ఇంకా మారుతారేమని చూస్తే మారేది లేనే లేదు. ఫోన్ మాట్లాడటం ఎంత నీరసంగో నాకు అనిపించింది. కృష్ణమూర్తిని ఏమైనా పంపించాలి అంది ఇప్పుడు వీళ్ళ ఇంటికి అనిపించింది. నెక్స్ట్ ప్లాన్స్ అయ్యాక చేసేదేముంది? ఖలీల్ నెంబరు, కృష్ణమూర్తి నెంబర్ పెట్టుకొని అర్జెంటుగా పలానా ఇంటికి పోయా. ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే, ఏమడుగుతుడో ఏంటి, ఏమడుగుతుడో, ఏం చేస్తాడో. ఎందుకండి దేవుడు ప్రేమించి నిన్ను ఆశీర్వదించలేదు. దేవుడు నిన్నెక్కడా ఉన్నతమైన స్థితిలో పెట్టలేదు. దేవుని సన్నిధికి కోరేది ఎంత? గోరంత. ఎంత? గోరంత కూడా కోరుతున్నావా? గోరు మొత్తం ఇవి అంటున్నావా? ఎత్తారా గోరు మొత్తం ఇవి అంటే? గోరంత అంటే ఎంత ఎంత ఎంత. దానికి నీరసంగా అయ్యా అయ్యో అంటున్నారు. నేనేమంటున్నానంటే, నీ డంబములు మానుకోవాలను, నీ డంబపు జీవితాన్ని మానేయాలను. నీ జీవితం ఏంటో ప్రభువుకు తెలియదా? నీకు కలిగినదేంటో ప్రభువుకు తెలియదా? ఏమండి అవంటుంది మైకు తీసుకో, మై ప్రాపర్టీ ఇస్ ది డాట్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ బిలాంగ్స్ టు మై ఓన్ పవర్ఫుల్, మై సెక్యూరిటీ గార్డ్స్, మై కంపెనీ, మై కోలీగ్స్. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కాలిందిగా బోడదే. You know, you don't know everything starts. All is my property, is my property. This is not anybody. Should I start? అంటాం. ఎటుపోయిందో పెద్ద అంతు పంతు కూడా లేదు. బోడిద పట్టుకు ఒకడు ఆమె వీడియో తీసిండు, పోయి బోడిద పట్టుకొని ఇటు తీస్తుంటే హాయ్ హలో అంటే హాయ్ హలో అంటుంది. వాట్ హ్యాపెన్? యూ డూయింగ్ వెరీ గుడ్ స్టేట్మెంట్ నో లాస్ట్ 3 days బ్యాక్. యా ఐ గివింగ్ బట్ గాడ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ దట్ స్టేట్మెంట్ అంటుంది.
నేను ఇచ్చా, కానీ ప్రభు మాత్రం నాకు ఈ తీర్పు ఇచ్చిండు. నాకు బుద్ధి వచ్చిందిరా బాబు. నేను అనుకున్నా ఇది నా శక్తి, నా బలము, మా ఆయన కట్టార్జితం. ఏ కట్టార్జితం అంట? మా ఆయన కట్టార్జితం, కట్టెలు, మా పిల్లల కట్టెలు, నా కట్టెలు అన్ని ఏరు తిన్ని కట్టెలైని. ఇక దేవునిది ఏమి లేదు. ఎన్నడన్నా ఇంటికి వచ్చామా అప్పులన్నీ తీర్ని. దేవుని కృపను బట్టి మాత్రం దీన్ని అనరు. ఎంత కష్టపడితే దీన్ని అయ్యా, ఎంత కష్టపడ్డాం 2024లో. మీరు కూడా చూశారుగా. చూసినాం, మాకు ఇవ్వకుండా కూడా తీర్చినాను. మాకు తెలియదా మాత్రం? ప్రభు సన్నిధికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకూడదు. అయినా కానీ దేవుడైతే మీ పక్ష నుండి కార్యం చేసిండుగా. నువ్వు చెప్పాల్సింది ఏంది? దేవుని కృపచేత అన్నిటిని మేము జయించుకోగలిగాము. అంతేగాని డంబంబుగా, అర్థమైంది, ఎచ్చులిచ్చులు మాటలు మాట్లాడకూడదు, అతిశయపడకూడదు. దేన్ని బట్టి నీ అతిశయం? నీ డబ్బా ఎంతకాలం ఉండిద్ది? దాయి నువ్వు ఇంటికి పోయి మట్టిలో దాయి నీ డబ్బుని దాచా. డబ్బుకు చెప్పు, నేను ముసలిదాన్నే కదా ఎత్తన్న వేడే ఉండని చెప్పు. బంగారానికి చెప్పు, వెండికి చెప్పు, వెలగల రాళ్ళకి చెప్పు. ఏది ఎక్కడికి రాదు. దేవుని ఉగ్రతను తట్టుకోలేదు, దేవుని కోపాన్ని తట్టుకోలేదు, దేవుని ఆవేశాన్ని తట్టుకోలేదు. కొన్ని కోట్ల రూపాయల భూములు నాశనం అయిపోయినాయి, బంగారం కాలిపోయింది, డబ్బులు కాలిపోయినాయి, కార్లు కాలిపోయినాయి. ఇప్పుడు వేసుకోవటానికి చెప్పులు లేవు ఒక్కొక్కడికి. దేవుని దూషించేవాడు ఏమి సంపాదిస్తాడండి? కొన్ని మాటలు వినపడతా ఉంటే నాకు అప్పుడప్పుడు ఎంత బాధ కలిగిద్దో. దేవుడు ఏం చేసిండు అంటున్నారు ఇంకా మన సంఘంలో. దేవుడు ఏం చేసిండు మాకు అంటున్నారు. దేవుడు మాకేం చేసిండు అంటున్నారు. ఇంకా నా ఎదురుకొచ్చి అంటలేదు. నా ఎదురుకొచ్చి అంటే కనుక స్టేట్మెంట్ వేరేలా ఉండిద్ది. దేవుడు ఏం చేసిండు అన్నప్పుడు నాకు ఎంత బాధ కలిగిద్దంటే మామూలు బాధ కలగదు. నీ మంగళసూత్రం నిలబడింది చాలు, అది చాలా. నీ బ్రతుకుకి ఒక ఆనందాన్ని ఇచ్చిండు దేవుడు. తాగొచ్చిన ఒక సంతోషం ఉంది నీలో, దానిని బట్టి సంతోషించు. కొంతమందికి ఎక్కడో కూర్చోవాలని ఉంది. ఇంకా లూసిఫర్ లాంటి మనస్సు కలిగి ఉన్నారు. ఎక్కడో ఎమ్మటినే ఎక్కాలి, ఆడకే పోయి ఆడ కూర్చోవాలి. నా దగ్గరికి ఎవడు రాకూడదు అనుకున్నంత స్థానములో ఆలోచిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మానుకో, కలిగిన దాన్ని బట్టి సంతోషపడు, సంతృప్తిగా ఉండు, ప్రభువుని గణపరచు, దేవుని నామాన్ని బట్టి అతిశయపడు. కలిగినవి, లేనివి, ఉన్నవి, కలగబోయేవి, వాటిని బట్టి కాదు నీ అతిశయం. గుర్రాలు రథాలను బట్టి కాదు. ప్రభు నామము గొప్పది. అంతమంది అగ్నికి ఆహుతైపోయారుగా. దేవుని కృప చూడండి. అన్ని ఇళ్ళల మధ్యలో ఒక్క ఇల్లును దేవుడు సజీవంగా ఉంచిండు. స్తోత్రం చెప్పు. అందుకే 91వ కీర్తనలో ఉండిద్ది కదా, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా. తను ఏడుస్తూ సాక్ష్యం చెబుతున్నాడండి. ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను దేవుని నమ్మాను. నేనేదో అనుకున్నాను, నన్ను అందరూ హేళన చేశారు. ఈడొక్కడే ప్రార్థనకు పోయేవాడా, ఈడొక్కడే వీళ్ళ భర్త, వీళ్ళ ఆమె, వీళ్ళ పిల్లలేనా అని హేళన చేశారు. కానీ ఈరోజు నాకు తెలిసి వచ్చింది, వాడు ఏడుస్తూ చెబుతున్న మాట, అందరికన్నా దేవుడు నన్నే కాపాడిండు, నా ఇల్లును కాపాడిండు, నా పిల్లల్ని కాపాడిండని ఎంత రోధిస్తూ సాక్ష్యం చెబుతున్నాడండి వాడు. నీ సాక్ష్యం ఏమై ఉండాలి? 10,000 మంది నీ ప్రక్కన పడినా కానీ అపాయము నీ వద్దకు రానేడనుండిద్ది. స్తోత్రం చెప్పండి. రాదు. కాబట్టి నీ అతిశయమంతా
ఇదిగో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవా నామమును బట్టి నువ్వు అతిశయపడాలి. కానీ దయచేసి ఇక్కడ కూర్చున్న వారు కానీ ఈ వర్తమానం వినేవాళ్ళు కానీ ఇప్పటి వరకు ఒకవేళ నీ డబ్బును బట్టి, నీ హోదాను బట్టి, నీ తెలివిని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి ఏమన్నా అతిశయపడి ఉంటే మానే, మర్చిపో. ప్రభు నామాన్ని మాత్రమే గణపరచటం నేర్చుకో. దేవుని నామాన్ని మాత్రమే హెచ్చించటం నేర్చుకో. ప్రజలలో చెప్పు, దేవుని కృపచేత మేము ఇలాగున్నామని, దేవుని కృపను బట్టి మేము ఇలా ఆశీర్వదింపబడ్డాం. మా పంటలు పండాయి, మా పిల్లలు క్షేమంగా ఉన్నారు, నా భర్త ఆరోగ్యంగా ఉన్నాడు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా జీవితం అంతా క్షేమంగా ఉన్నది, నా పిల్లలు మంచిగా చదువుతున్నారు, మా ఆయన మంచి ఉద్యోగం చేస్తుండు, మేము కూలి పనులు చేసుకుంటున్నాం. అన్ని విషయాలలో దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించిండని దేవుని నామాన్ని అతిశయించటం నేర్చుకోను. దేవుణ్ణి గణపరచటం నేర్చుకో. దేవుడు అప్పుడు నిన్ను గణపరుచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 చదవండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా చేసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా చెబుదాం. జ్ఞానమును బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ అతిశయించొద్దంటుంది. కలిగినది చూసుకోవటాన్ని బట్టి అతిశయించొద్దండి. దేవుడు ప్రేమించి ఇచ్చిన కృపను బట్టి అతిశయించు. అది ఐశ్వర్యమే అయినా, గంజినీలే అయినా, పచ్చడే అయినా, ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్, దేవుడు ప్రేమించి ఇచ్చింది ఏదైనా కానీ దాన్ని బట్టి నువ్వు అతిశయించు. ఈరోజు ప్రభు సన్నిధిలో అగపడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అతిశయం, ఫ్రావుడు. ఎందుకు చాలామంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? శరీరాలు బాగోక కాదు, ఆరోగ్యాలు బాగోక కాదు, శరీరాలు సహకరించ కాదు, ఫ్రౌడ్, అతిశయం, ఏదో ఒక విషయంలో అతిశయం. ఆ అతిశయం ఏం చేస్తుందంటే నష్టాన్ని తెచ్చిపెడుతుంది. క్రైస్తవులు నష్టాన్నన్న భరిస్తున్నారు కానీ ప్రభువును భరించటానికి మాత్రం చేతగాట్లేదు. నష్టం జరుగుతూనే ఉంది, ఒక పక్క దుఃఖం కలుగుతూనే ఉంది, ఒక పక్క జీవితం నాశనం అవుతుంది. అయినా కానీ తెలియట్లేదు కొంతమందికి. అయితే పోతే పోయిందిలే, పోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయగలుగుతాం? జాగ్రత్త క్రైస్తవుడు. కీడును చూసుకొని బలహీనులు కాకూడదు, రోగమును చూసుకొని బలహీనులు కాకూడదు. మరణ దశలో కూడా రోగముతో పోరాడి గెలిచిండి హిజ్కియా. స్తోత్రం చెప్పండి. ప్రభువు సింహాసనమే కదిలింది ప్రార్థనకి. కదలలేదా? కదిలింది. కానీ ఈరోజు మనుష్యుడు ఎట్టయిపోయిందంటే మేలు జరిగితే దేవుడు, మేలు జరగకపోతే దేవుడు కాదు. ఎవరో ఒక అమ్మ అనిద్దిగా పనులు పోయి ఏమంటారు? ప్రార్థనే చేస్తున్నావు కానీ ఎందుకు అట్టయ్యారు? ఎందుకు నీ కుటుంబం అట్టయింది? ఎందుకు మీ ఆయన అట్టయిండు? నీ పిల్లలు అట్టయ్యారంటే జాలేక మనసు ఎరగొట్టుకోవటం అను ప్రార్థనలు మానేయటం, మనసు ఎరగొట్టుకోవటం అను సేవకుడికి దూరం అవటం, మనసు ఎరగొట్టుకోవటం అను ప్రభు ప్రార్థన అంటేనే భయం లేకుండా బ్రతకటం, జీవితంలో సంతోషం
సంతోషం ఉంది. ఏ సంతోషం? ఆత్మ సంబంధమైన సంతోషం అంతా పోయింది. ఇప్పుడు శరీర సంబంధమైన సంతోషం వస్తుంది క్రైస్తవుడికి. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆనందంతో బ్రతుకుతున్నాడు క్రైస్తవుడు. కాబట్టి నేనేమంటానంటే, ఒక దైవ సేవకుడిగా, నా దేవుడు ప్రేమించి ఇచ్చింది నీకు ఏదైనా కానీ దానిని బట్టి అతిశయించు, కానీ అధికంగా అతిశయించొద్దు. ప్రభు నామమును బట్టి అతిశయించు. నా దేవుని కృప, సజీవులంగా ఉన్నామంటే నా దేవుని కృప, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప, ఉద్యోగం కలిగి ఉన్నామంటే దేవుని కృప, అప్పులు భారం తీర్చబడుతుందంటే దేవుని కృప, క్షేమమైన ఆరోగ్యం కలిగి ఉన్నామంటే దేవుని కృప. హాస్పిటల్లో పోసే బ్రతికేననొద్దు. హాస్పిటల్లో పోసినోడు కూడా బ్రతకట్లే. మరి ఎలా? దేవుని కృప, దేవుని సహాయం. మర్చిపోయి మాత్రం బ్రతకొద్దు. ఈ కృతజ్ఞత స్తుతి కోడికలో నీ అతిశయం అంతా అదిగో భూమి మీద నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవా నామమును బట్టి మాత్రమే నువ్వు అతిశయించుదువుగాక. దేవుని కృపను బట్టి మాత్రమే అతిశయించుదువుగాక. నీ బలమును నమ్ముకోకుండా, నీ తెలివిని నమ్ముకోకుండా, నీ జ్ఞానాన్ని నమ్ముకోకుండా, నీకు కలిగిన ఆస్తిపాస్తులను ఐశ్వర్యాలను నమ్ముకోకుండా, దేవుని కృపను మాత్రమే ఆధారం చేసుకొని భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నామమును మాత్రమే ధ్యానించుకుంటూ నీ జీవిత కాలం అంతా కూడా లోకానికి నువ్వు సిలువ వేయబడిన వారిగా పౌలు అంటుండు, గలతీ పత్రికలో అంటుండు, లోకానికి నేను సిలువ వేయబడ్డాను అంటుండు. లోకము నాకును, నేను లోకానికి ఏమైపోయానంటే సిలువ వేయబడి ఉన్నాను. నేను నా అతిశయం అంత ఇప్పుడు ఎక్కడుందంటే యేసు క్రీస్తు సిలువ యందే తప్ప మరి ఏమి యందు నాకు లేదు అంటుండు. కాబట్టి నీ అతిశయం ఏంటి? నీ హోదా ఏంటి? నీ ప్రాపర్టీ ఏమిటి? నీ ఫ్రౌడ్ దేని మీద చూపిస్తున్నావు అన్నది ఒక్కసారి నేను నువ్వు పరీక్షించుకొని ఈ నూతన సంవత్సరంలో కృతజ్ఞత కోడిక ద్వారా ఒక మంచి మార్పు కలిగిన అనుభవంతో మిగిలిన 11 మాసాలు నిశ్చయంగా ప్రభు నామాన్ని బట్టి అతిశయించి బ్రతుకుదువుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. అందరూ మోకరించండి.